నాది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్ బోర్డు వానికి నెలకింత పంపించాలంట. వాడు ఒక క్రిస్టియన్ లీడర్ అని చెప్పుకుంటుండు, పాస్టర్ అని చెప్పుకుంటుండు. వాడు పాస్టరే కాదు, వాడు పాస్టర్ అయితే ఏ చర్చ లేదు, వానికి ఏం లేదు. వాడు ఒక బ్లాక్ మెయిలర్. ఇప్పటివరకు తారనాకల సైబర్ క్రైమ్ లా ఈ సిసిఎస్ లా వాడి మీద ఎన్ని ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉన్నాయి, మీకు అన్ని ఇస్తాను కాపీలు. అయినా వాడిని ఎవరు పట్టించుకోవట్లేడు. వాడు ఎవరైతే ఎక్కువ ఎదుగుతారో వాళ్ళ పట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. వాడు నేను ఒక మనిషితో ఫోన్ చేయించి నీ పని అయిపోయింది, నువ్వు 10 లక్షలు పంపించకపోతే నేను చంపేస్తాము, నీ ఇంటికి వచ్చి నేను దాడి చేస్తామని చెప్పి నాకు అన్నాడు. ఆ వీడియో మీకు వినిపిస్తాయి ఇప్పుడు నేను. ఎందుకు కలవాలి నేను గతంలో కూడా ఇప్పిస్తామని చెప్తున్నాడు. ముందే వార్నింగ్ ఇస్తాము, మళ్ళీ కూడా ఇంటర్లో 10 లక్షలు తీసుకొని పోయి డేవిడ్ అన్న కలువు చెప్తే వాళ్ళు నీళ్ళు కన్నగా తెలుసుకోవస్తారు. ఈ వీడియో తీస్తాం, లేదంటే ఇంకెక్కువ అవుతుంది, చాలా సీరియస్ అవుతుంది. రికార్డ్ పాస్టర్ల కోసం పని చేసిన వాళ్ళని మీరు ఇటువంటి చేస్తున్నారు. అది ఇంతకు ముందు మీరు చేయించారు, మీ వల్ల ఎస్ఐసి ట్రాన్స్ఫర్ సస్పెండ్ అయిపోయిండు. ఇంతకు ముందు మీరు చేయించినది మొత్తం టీవీ క్షమాపణ అడిగిండు. ఆ పాత వీడియో పెట్టి మీరు బ్లాక్ మెయిల్ చేస్తే ఏమైతుంది? కోట్ల కేసు తీసేసారు. అరెస్ట్ చూపిస్తే కేసు తిట్టి పోలీసులను తిట్టి కేసు తీసేసారు. అలాంటిది మీరు కాదు, అందరూ 10 ఇస్తాం మాకు చచ్చిపోతున్నాం అంటున్నారు. మీరు నీలరాజు గారు